గత కొన్ని రోజుల నుండి నికోబార్ ప్రాజెక్ట్ గురించి డిబేట్స్ అండ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. చాలా మంది ఈ ప్రాజెక్ట్ ను ఎలాగైనా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ యుఎస్ఏ యుద్ధంలో మీరు 1000 సార్లైనా స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ గురించి వినే ఉంటారు. $32 ట్రిలియన్ జీడీపీ కలిగి ఉన్న యుఎస్ఏ $300 బిలియన్ జీడీపీ ఉన్న ఇరాన్ ను ఓడించలేకపోయింది. ఎందుకంటే హర్మూజ్ అనే సముద్ర దారిని ఇరాన్ బ్లాక్ చేయగలిగింది కాబట్టి. ఒకవేళ ఇరాన్ కు హర్మూజ్ పై ఆధిపత్యం లేకపోయి ఉంటే ఈ పాటికే యుఎస్ఏ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడేది. ఇరాన్ కు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఎలాగో ఇండియాకు నికోబార్ ప్రాజెక్ట్ అలాగా అన్నమాట. $20 ట్రిలియన్ జీడీపీ ఉన్న చైనాకు చెక్ పెట్టడానికి వ్యూహాత్మకమైన ఈ ప్రాజెక్ట్ భారత్ కు చాలా ముఖ్యమని కొందరు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కడితే పర్యావరణం పాడవుతుంది, సునామీ భూకంపాలు వచ్చేస్తాయి, ట్రైబర్ తెగలు తమ ఇళ్లను కోల్పోతారు, కోరల్ రీఫ్స్ దెబ్బతింటాయి అని ఇంకొందరు వాదిస్తున్నారు. ఎవరు ఎన్ని డిబేట్స్ చేసుకున్నా ఈ ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తవకుండా చైనా సర్వ ప్రయత్నాలు చేస్తోంది. చైనీస్ ఎన్జిఓస్ యాక్టివేట్ అయిపోయాయి. ఎందుకంటే చైనా యొక్క 80% ఆయిల్ ఈ 6 డిగ్రీ ఛానల్ నికోబార్ దారి గుండానే మలక్కావ్ స్ట్రైట్ గుండానే వెళ్తుంది కాబట్టి. పర్యావరణ ప్రేమికులు ఉదారవాదులు ఏమంటున్నారు అంటే ఈ ప్రాజెక్ట్ క్రైమ్ అగేన్స్ట్ హ్యుమానిటీ అంటున్నారు. ఇంకొంతమంది వ్యూహాత్మకమైన అవకాశాన్ని మనం వదులుకోకూడదు అంటున్నారు. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్ట్ కట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి కన్ఫ్యూజన్ అండ్ కేయాస్ ఎందుకు? అసలు ఈ ప్రాజెక్ట్ లో ఏముంది? ఈ వీడియోలో మీ యొక్క అన్ని క్వశ్చన్స్ కు డీటెయిల్ గా పక్కా మ్యాప్స్ తో సమాధానం ఇస్తా. 100% కాంటెంట్ నాన్ సెన్స్ లేకుండా మాట్లాడుకుందాం. ఈ మ్యాప్ చూడండి. దీని పేరు అండమాన్ అండ్ నికోబార్. దీని క్యాపిటల్ పోర్ట్ బ్లేర్. ఇది ఒక యూనియన్ టెరిటరీ. పైన అండమాన్ ఉంటుంది, కింద నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి. ఈ నికోబార్ ఐలాండ్ లోనే 81,000 కోట్లు ఖర్చు పెట్టి నికోబార్ ప్రాజెక్ట్ కడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ట్రాన్స్షిప్మెంట్ హబ్ ఉంటుంది, ఇండియన్ నేవల్ బేస్ ఉంటుంది, ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, పార్క్స్ ఉంటాయి, టౌన్షిప్స్, ఇలా ఎన్నో కడుతున్నారు. నికోబార్ ఐలాండ్స్ వ్యూహాత్మకంగా స్ట్రైట్ ఆఫ్ మలక్కా దారికి 900 కిలోమీటర్ల దూరంలో, సింగపూర్ కు 1100 కిలోమీటర్ల దూరంలో, ఇండోనేషియా యొక్క సముద్ర ఐలాండ్స్ కు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండమాన్ నికోబార్ లో 2 సముద్ర దారులు ఉంటాయి. ఒకటి 6 డిగ్రీ ఛానల్. ఈ సముద్ర దారి వెడల్పు 163 కిలోమీటర్. యూరోప్, ఇరాన్, సౌదీ వెస్ట్ నుండి వచ్చే పెద్ద పెద్ద షిప్స్ స్ట్రైట్ ఆఫ్ మలక్కాలో ఎంట్రీ ఇవ్వాలి అంటే ఈ 6 డిగ్రీ ఛానల్ ద్వారానే స్ట్రైట్ ఆఫ్ మలక్కాలో ఎంట్రీ ఇవ్వగలవు. స్ట్రైట్ ఆఫ్ మలక్కాను ప్రధాన ద్వారం అనుకుంటే షిప్స్ 6 డిగ్రీ ఛానల్ రూట్ పట్టుకుంటేనే డైరెక్ట్ గా ప్రధాన ద్వారానికి చేరుకోగలవు. 6 డిగ్రీ ఛానల్ అంటే 6 డిగ్రీ నార్త్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా షిప్పింగ్ ఇండస్ట్రీలో పనిచేసి ఉంటే అడగండి. 6 డిగ్రీ ఛానల్ రూట్ పట్టుకుంటే మలక్కాలో డైరెక్ట్ గా ఎంట్రీ కొట్టొచ్చు. 10 డిగ్రీ ఛానల్ రూట్ తీసుకుంటే బెండ్ చేసుకోవాలి, 400 కిలోమీటర్లు ఎక్కువగా ప్రయాణించాలి, ఫ్యూల్ ఖర్చు అవుతుంది. లేదు అండమాన్ పై నుండి నార్త్ సైడ్ రావాలి అంటే 1000 కిలోమీటర్లు ఎక్కువగా ప్రయాణించాలి. అండ్ దీని యొక్క లోతు కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ యూటర్న్ కొట్టుకొని రావాలి. ఇప్పుడు గేమ్ అర్థం చేసుకోండి. 6 డిగ్రీ ఛానల్ రూట్ లో సముద్రం యొక్క లోతు 1000 మీటర్లు, 1000 మీటర్స్. చైనా యొక్క సూపర్ ఆయిల్ ట్యాంకర్స్ అంటే పెద్ద పెద్ద మెగా కంటైనర్స్ కు 16 to 10 మీటర్ లోతైన సముద్ర దారి కావాలి. 10 డిగ్రీ ఛానల్ లో 400 మీటర్ లోతైన సముద్ర దారి ఉంది. బట్ రూట్ క్లియర్ గా లేదు. కోరల్ రీఫ్స్ కొన్ని చోట్ల డెప్త్ కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి 10 డిగ్రీ ఛానల్ రూట్ అనేది సేఫ్ కాదు. 10 డిగ్రీ ఛానల్ లో చైనీస్ షిప్స్ ఇరుక్కుంటాయి. అండమాన్ పై నుండి వెళ్ళాలి అనుకుంటే అక్కడ 20 మీటర్ డెప్త్ మాత్రమే ఉంది. పెద్ద పెద్ద కంటైనర్ షిప్స్ 20 మీటర్ 15 మీటర్ డెప్త్ లో వెళ్ళలేవు, ఇరుక్కుంటాయి అన్నమాట. సముద్రం కింద సర్ఫేస్ ఉంటుంది కదా, భూమి ఉంటుంది కదా, దానికి తగులుకుంటాయి కాబట్టి 10 డిగ్రీ ఛానల్ లేదా అండమాన్ కు నార్త్ సైడ్ నుండి వెళ్ళడానికి లేదు, 6 డిగ్రీ ఛానల్ నుండే రావాలి. సో మెగా షిప్ సూపర్ కంటైనర్ కు 6 డిగ్రీ ఛానల్ సేఫెస్ట్ షార్టెస్ట్ రూట్. ఈ రూట్ ను కంట్రోల్ చేసేవాడే ఫ్యూచర్ లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేయగలడు. 6 డిగ్రీ ఛానల్ సముద్ర దాన్ని కంట్రోల్ చేయడానికి నికోబార్ ప్రాజెక్ట్ ను కడుతున్నారు. అండ్ 10 డిగ్రీ ఛానల్ సముద్ర దారిని కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. 6 and 10 డిగ్రీ ఛానల్ రెండు ఇండియన్ నేవీ కంట్రోల్లో ఉండాలి అంటే ఆ ఏరియాలో చాలా పెద్ద నేవల్ బేస్ అండ్ ట్రాన్స్షిప్మెంట్ హబ్ కట్టాలి. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో కట్టి ఉండాలి, బట్ చాలా లేట్ గా కడుతున్నారు. ఫైనలీ కడుతున్నారు. ప్రపంచంలో 40 నుండి 60% వ్యాపారం ఈ 6 డిగ్రీ ఛానల్ సముద్ర దారి గుండా జరుగుతుంది. చైనా, జపాన్, సౌత్ కొరియా యొక్క 80% ఆయిల్ ఈ దారి గుండా సరఫరా అవుతుంది. ప్రపంచం ప్రతిరోజు 1000 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ను వాడితే అందులో 400 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ఈ దారి గుండానే పాస్ అవుతుంది.
ప్రతిరోజు 150 పెద్ద పెద్ద ట్యాంకర్ షిప్స్ ఇక్కడ నుండే పాస్ అవుతాయి. చైనా యొక్క షాడో షిప్స్ అంటే ఇల్లీగల్ షిప్స్ అన్ని ఈ దారి గుండానే వెళ్తాయి. హర్మూస్ లో 20% వ్యాపార నౌకలు ప్రయాణిస్తాయి, ఇక్కడ 40% ప్రయాణిస్తాయి. చైనా ఈ దారి గుండా 80% వ్యాపారం చేస్తుంది. సో ఈ 6 డిగ్రీ ఛానల్ ను మనం కంట్రోల్ చేయాలి అంటే నికోబార్ లో ఒక పెద్ద మిలిటరీ బేస్ కట్టుకోవాలి. 81,000 కోట్లు ఖర్చు పెట్టి మనం కలతీ బేలో ఒక ట్రాన్స్షిప్మెంట్ హబ్ ను కట్టబోతున్నాం. ట్రాన్స్షిప్మెంట్ హబ్ పోర్ట్ అనేది డీప్ సీ పోర్ట్. ఉదాహరణకు హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్ళాలి అంటే బస్సు డైరెక్ట్ గా హైవే గుండానే వెళ్తుంది. మధ్యలో రాత్రిపూట కర్నూలులో ఒక హోటల్లో ఆగుతుంది. ఆ హోటల్లో ప్యాసింజర్స్ టాయిలెట్స్ కు వెళ్తారు, ఫుడ్ తింటారు, టీ కూల్ డ్రింక్స్ తాగుతారు, సిగరెట్ తాగేవారు ఎవరు ఉంటే సిగరెట్ తాగుతారు, రెస్ట్ తీసుకుంటారు. డ్రైవర్స్ కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారు, ఫుడ్ తింటారు. ఇలా చేయడం వల్ల హోటల్ యజమానికి అంటే కర్నూలులో ఉన్న హోటల్ యజమానికి డబ్బులు వస్తాయి. హోటల్ పక్కనే పెట్రోల్ బంక్స్ ఉంటాయి కాబట్టి పెట్రోల్ కూడా కొట్టించుకుంటారు. కర్నూలులో చిన్న పార్సల్ డెలివరీ చేయాలి, బస్సు హైవే నుండి లెఫ్ట్ తీసుకొని కర్నూలు వెళ్ళడానికి లేదు. సో ఆ హోటల్లోనే ఆ పార్సల్ ఇచ్చేస్తారు. హోటల్ యజమాని ఏం చేస్తాడు, ఒక బైక్ లో లేదా చిన్న కార్ లో ఆ పార్సల్ ను కర్నూలులో పలానా మహేంద్ర కాలనీలో ఉన్న ఒక ఇంటికి ఆ పార్సల్ ను చేరవేస్తాడు అన్నమాట. ఇది డీల్. బస్సు డైరెక్ట్ గా హైవే నుండి బెంగళూరుకు వెళ్లిపోతుంది. ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కూడా ఇదే చేస్తుంది. ఇరాన్ లేదా యూరోప్ నుండి చైనాకు వెళ్లే మెగా షిప్స్ లైక్ 1,00,000 టన్నుల కార్గో ఉన్న షిప్స్ సింగపూర్ లో దిగుతాయి. ఫిలిప్పీన్స్, లాస్, కంబోడియా వంటి చిన్న చిన్న దేశాలకు డెలివరీ ఇచ్చే చిన్న చిన్న లోడ్స్ ను సింగపూర్ లోనే దించుతారు. సింగపూర్ లో రీఫిలింగ్ చేసుకుంటారు, ఫుడ్ తింటారు, ఎంజాయ్ చేస్తారు, బయట రిసార్ట్స్ లో తిరుగుతారు, డిశ్చార్జ్ వంటివి చేసుకుంటారు. చైనాకు మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తారు. ఈ ట్రాన్స్షిప్మెంట్ పెట్టినందుకే సింగపూర్ కు ఇంత డబ్బు వచ్చింది, ఇంత హోదా వచ్చింది. మరో సింగపూర్ లా అవ్వాలి అంటే ఫస్ట్ ట్రాన్స్షిప్మెంట్ హబ్ కట్టుకోవాలి. ఇండియా ఎందుకు సింగపూర్ లో లేదు, ఇండియన్ రోడ్స్ ఎందుకు సింగపూర్ లో లేవు అంటే సింగపూర్ చేసిన పని మనం చేయాలి. సింగపూర్ చేసింది ఏమీ లేదు, ట్రాన్స్షిప్మెంట్ హబ్ పెట్టుకుంది. అంటే యూరోప్ నుండి చైనా వెళ్లే ఒక సీ హైవే మధ్యలో ఒక హోటల్ పెట్టుకుంది సింగపూర్. మనం కూడా నికోబార్ లో ఒక హోటల్ పెట్టుకోవాలి అని చూస్తున్నాం. సింగపూర్ లో ఉన్న చిన్న చిన్న షిప్స్ ఏం చేస్తాయి, చిన్న చిన్న లోడ్స్ ను చిన్న చిన్న దేశాలకు డెలివరీ చేసి డబ్బులు సంపాదిస్తాయి. సింగపూర్ పోర్ట్ లో హాల్ట్ అయినందుకు సింగపూర్ ప్రభుత్వానికి కొంత డబ్బు ప్రతి ఒక్క షిప్ కడుతుంది. దీన్నే ట్రాన్స్షిప్మెంట్ హ్యాండ్లింగ్ చార్జెస్ లేదా పార్కింగ్ చార్జెస్ అని కూడా చెబుతూ ఉంటారు. సింగపూర్ లో పెద్ద పెద్ద ఆయిల్ స్టోరేజ్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఆయిల్ ను స్టోర్ చేసి అక్కడ నుండి సింగపూర్ ఆయిల్ ను సరఫరా కూడా చేస్తా ఉంది. మనం ఎందుకు చేయలేదు అంటే ముంబై వైజాగ్ పోర్ట్ హైవేలో లేవు, హైవే మధ్యలో లేవు. సౌదీ నుండి జపాన్ కు వెళ్లే షిప్ లెఫ్ట్ తీసుకొని ముంబై వైజాగ్ కు వెళ్ళడానికి లేదు. ముంబై వైజాగ్ లో డీప్ సీ పోర్ట్స్ లేవు. మెగా షిప్, సూపర్ ట్యాంకర్స్ డాక్ అవ్వాలి అంటే 20 మీటర్ డెప్త్ ఉన్న సీ పోర్ట్ ఉండాలి. సో నికోబార్ అయితే సముద్ర హైవే మధ్యలో ఉంది. నికోబార్ లో 20 మీటర్ డెప్త్ ఉన్న డీప్ సీ పోర్ట్ కట్టడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. మలక్కాకు 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కడితే జపాన్, చైనా, సౌత్ కొరియా, సౌత్ ఏషియన్ దేశాలకు వెళ్లే షిప్స్ సింగపూర్ లో కాకుండా నికోబార్ లో ఆగుతాయి, లేదా సింగపూర్ లో నికోబార్ లో 2 చోట్ల ఆగుతాయి. మనకు పార్కింగ్ అండ్ హ్యాండ్లింగ్ చార్జెస్ పే చేస్తాయి. మనం ఇక్కడ పెద్ద పెద్ద ఆయిల్ స్టోరేజ్ ట్యాంక్స్ పెట్టుకొని ఇక్కడ ఆయిల్ స్టోర్ చేసుకొని చిన్న చిన్న దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇండియన్ షిప్స్ కూడా సింగపూర్ లో లే ఓవర్ అయినందుకు సింగపూర్ ప్రభుత్వానికి ఇయర్లీ కోట్లలో డబ్బును చెల్లిస్తున్నారు. ఈ డబ్బు కూడా మిగులుతుంది. నికోబార్ లో పెద్ద పెద్ద రిసార్ట్స్, హోటల్స్ ఉన్నాయి కాబట్టి షిప్పింగ్ క్రూ అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయగలరు. అక్కడ ఉన్న టూరిజం ను ఎక్స్ప్లోర్ అవ్వగలరు. ఎంతో డబ్బు. దీని వల్ల వీ కెన్ జనరేట్ మనీ అండ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్. నికోబార్ ను మరో సింగపూర్ చేయాలి. దిస్ ఈస్ ద విజన్ అన్నమాట. సింగపూర్ లాగా మనం కూడా చిన్న చిన్న లోడ్స్ ను చిన్న చిన్న దేశాలకు తరలించుకోవచ్చు. నికోబార్ ప్రాజెక్ట్ లో పెద్ద ఎయిర్పోర్ట్ కడుతున్నారు. ప్రతిరోజు 4,000 ప్యాసింజర్స్ అక్కడికి వెళ్ళడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేస్తున్నారు. దాంతో పాటు మిలిటరీ ప్లేన్స్, రఫేల్, ఎస్యు ఇవన్నీ ల్యాండ్ అవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. అండ్ టూరిజం కోసం పార్క్స్ కడుతున్నారు. సోలార్ పవర్ జనరేషన్ ఇవన్నీ కడుతున్నారు. వై దిస్ ఇస్ ఇంపార్టెంట్ అంటే చైనా స్ట్రింగ్ ఆఫ్ పల్స్ అని చెప్పి శ్రీలంకలో హంబన్టోటా పోర్ట్, మియాన్మార్ లో క్వాక్ఫు పోర్ట్, బంగ్లాదేశ్ లో ఐ థింక్ చిటగాంగ్ పోర్ట్ అనుకుంటా, పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్ లో ఇలా రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ను చైనా రోజు రోజుకు పెంచుకుంటూ పోతాం. చైనా శ్రీలంకన్ హంబన్టోటాలో డీప్ సీ పోర్ట్ కట్టుకుంది. 99 ఇయర్స్ వరకు దాన్ని లీజ్ కు తీసుకుంది. ఇప్పుడు షిప్స్ అనేవి సింగపూర్, శ్రీలంకలో ఆగుతున్నాయి. ఇండియాలో ఆగడం లేదు. బికాస్ మన దగ్గర డీప్ సీ పోర్ట్ లేదు. నికోబార్ ప్రాజెక్ట్ ఒకవేళ స్టార్ట్ అయితే మన దగ్గర కూడా ఒక డీప్ సీ పోర్ట్ ఉంటుంది. ట్రాన్స్షిప్మెంట్ హబ్ అంటే ఒక హోటల్ ను మనం కూడా మధ్యలో హైవే మధ్యలో ఒక హోటల్, ఒక పెద్ద రిసార్ట్,
పెట్రోల్ బంక్, ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక ప్రాజెక్ట్ ను మనం కట్టబోతున్నాం. మలక్కా దారిలో ఇండియన్ నేవల్ బేసెస్ ఉండడం అనేది చాలా, అండ్ ఇది ఓన్లీ ఎకనామికల్ మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ప్రాజెక్ట్ కాదు. ఎకనామిక్ యాంగిల్ అనేది 30% మాత్రమే. 70% ఈ నికోబార్ ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున ఇండియన్ నేవీ యొక్క టీమ్స్ ను, బెటాలియన్స్ ను డిప్లాయ్ చేయనున్నారు. రేపు దినాన చైనా అరుణాచల్ ప్రదేశ్ లేదా లదాఖ్ బోర్డర్ లో మజల్ ఫ్లెక్సింగ్ చేయడానికి చూస్తే, పేర్లు మార్చడానికి ట్రై చేస్తే, చొరబడడానికి ట్రై చేస్తే, if China wants to act very smart, bro, you forgot we have naval base in Nicobar and we know every movement of your shadow ships and we can block them అని మనం కూడా మజిల్ ఫ్లక్స్ చేయొచ్చు. రేపు చైనా యుఎస్ఏ మధ్య యుద్ధం వస్తే డెఫినెట్ గా వస్తుంది. ఆ టైంలో మన దగ్గరకు యుఎస్ఏ వచ్చి సో కాల్డ్ డెడ్ ఎకానమీ దగ్గరకు వచ్చి నికోబార్ ప్రాజెక్ట్ లో మీ నేవీ యొక్క సహాయం మాకు కావాలి అని మనల్ని బ్రతిమలాడుతుంది. మలక్కా డైలమాను బైపాస్ చేయడానికి చైనా పాకిస్తాన్ సిపాక్ ప్రాజెక్ట్ ను జింజియాంగ్ నుండి గ్వాదర్ పోర్ట్ కు బై రోడ్ వెళ్ళడానికి పెద్ద పెద్ద హైవేస్ కట్టుకున్నారు. మియాన్మార్ చైనా కారిడార్ కట్టుకున్నారు. క్వాంగ్ఫు పోర్ట్ నుండి చైనా ఆయిల్ ను సరఫరా చేస్తోంది వయా పైప్స్. థైలాండ్ ను మధ్యలో కట్ చేసి కార్ కెనాల్ ను కట్టుకోవాలి అని చైనా చూస్తోందండి. థైలాండ్ సీస్మిక్ జోన్ మధ్యలో ఉంది, సునామీ జోన్ లో ఉంది, టెక్టానిక్ ప్లేట్స్ మధ్యలో థైలాండ్ ఉంది. చైనా ఏమంటుందో తెలుసా? పర్యావరణం, పరిశుభ్రత మై ఫుట్, చైనీస్ ఇంట్రెస్టే మాకు పరమావధి అంటూ ఉంటుంది. సో మలక్కా ఫ్యాక్టర్ కాంటెస్ట్ లో చూస్తే మలక్కా ఎంట్రీ పాయింట్ లో ఇండియన్ డీప్ సీ పోర్ట్ అని ఇండియన్ నేవల్ బేస్ ఉండడం మనకు మంచిదా చెడ్డదా? ఇప్పుడు యుఎస్ఏ సూపర్ పవర్ గా ఉంది. తమ పవర్ ను వాడి యుఎస్ఏ ఇరాన్ ను వంచడానికి ట్రై చేస్తోంది. మదురోను ఎత్తుకెళ్లింది, యుఏఈకు వార్నింగ్స్ ఇస్తోంది. రేపు చైనా సూపర్ పవర్ అయితే తమకు కాంపిటీటర్ అయిన ఇండియాను అణిచివేయడానికి సర్వశక్తులా ప్రయత్నిస్తుంది. సో నికోబార్ ప్రాజెక్ట్ అనేది ఇండియాకు ఒక కార్డ్ లాంటి, ఒక లీవరేజ్ లాంటిది. ఈ 160 కిలోమీటర్ల 6 డిగ్రీ ఛానల్ లో మనం సీ మైన్స్ ను వేసుకోవచ్చు, స్పీడ్ బోట్స్ ను డిప్లాయ్ చేయొచ్చు, సీ డ్రోన్స్ ను డిప్లాయ్ చేయొచ్చు, శాటిలైట్ ద్వారా నిఘాను ఉంచవచ్చు. చైనా ఇల్లీగల్ గా కొన్ని షాడో షిప్స్ పై నిఘాను ఉంచుకోవచ్చు. సౌత్ ఏషియాలో చైనీస్ డామినెన్స్ ను తగ్గించడానికి రైట్ ఇన్ ద ఎంట్రన్స్ ఆఫ్ సౌత్ ఏషియన్ కంట్రీస్ మలక్కా దగ్గర, మలక్కాకు 1000 కిలోమీటర్ల దూరంలో ఇండియన్ నేవల్ బేస్ అండ్ ట్రాన్స్షిప్మెంట్ హబ్ ఉంది. అంటే ఇది మనకు గర్వకారణమా కాదు? ఒకవేళ మనతో చైనా లేదా అమెరికా తప్పుగా బిహేవ్ చేస్తే ఇక్కడ టోల్ అండ్ ట్యాక్స్ ను కూడా కలెక్ట్ చేస్తాం. ఎలాగైతే ఇరాన్ హర్మూజ్ ను ఒక వెపన్ లా వాడుకుందో మనం కూడా నికోబార్ ను ఒక వెపన్ లా వాడుకోవచ్చు. 6 డిగ్రీ ఛానల్ లో అడుగు పెట్టాలి అంటే ఇండియన్ నేవీ ఎస్ తోనే అడుగు పెట్టాలి అనే కండిషన్స్ పెట్టుతా. అందుకే దీన్ని స్ట్రాటజిక్ పోర్ట్ అంటున్నారు. నెక్స్ట్ డిబేటబుల్ పాయింట్ ఏంటి అంటే, నికోబార్ ప్రాజెక్ట్ అనేది సీస్మిక్ జోన్ దగ్గర, టెక్టానిక్ ప్లేట్స్ దగ్గర ఉంది. ఇక్కడ కనుక చెట్లను కట్ చేసి పోర్ట్స్ కట్టుకుంటే పర్యావరణం సర్వనాశనం అవుతుంది అని చెప్పి డిబేట్స్ ఉన్నాయి. 2020లో నీతి ఆయోగ్, ఇండియాస్ పాలసీస్ థింక్ ట్యాంక్ నికోబార్ ప్రాజెక్ట్ ను ప్రపోజ్ చేశారు. సింగపూర్, కొలంబో లాగా మనకు కూడా ఒక మ్యారిటైమ్ అండ్ ఎకనామిక్ హబ్ ఉండాలి అని చెప్పి ఈ ప్రాజెక్ట్ ను ప్రపోజ్ చేశారు. 2021లో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఈఏసి ఈ ప్రాజెక్ట్ ను ఫార్మల్ గా తీసుకెళ్లి 2022లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ గ్రాంటల్ ఫారెస్ట్ క్లియరెన్స్ అక్టోబర్ 2022లో ఈ ప్రాజెక్ట్ కు అప్రూవల్ అండ్ క్లియరెన్సెస్ ఇచ్చింది. 2023లో పర్యావరణ ప్రేమికులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్లి ఈ ప్రాజెక్ట్ చెట్లను, పుట్లను సర్వనాశనం చేస్తోంది అని చెప్పి కేసు వేశారు. ఇక్కడితో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. గ్రీన్ ట్రిబ్యునల్ నుండి ఎక్స్పర్ట్స్ రంగంలో దిగి ఈ ప్రాజెక్ట్ అనేది స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, వ్యూహాత్మకమైన ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ నాశనం చేసిన చెట్లను మధ్యప్రదేశ్ లేదా రాజస్థాన్ లో అక్కడ ప్లాంట్ చేసి, అంటే ఇక్కడ 1,00,000 చెట్లను నాశనం చేసి ఉంటారు కదా, దాన్ని మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కనుక ప్లాంట్ చేస్తే ఎకాలజీ బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి ఫిబ్రవరి 2026లో ఈ ప్రాజెక్ట్ కట్టుకోవచ్చు అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ క్లియరెన్స్ ఇచ్చింది అనమాట. మళ్ళీ పర్యావరణ ప్రేమికులు ఏమంటున్నారు అంటే, ఇది మాస్ డిఫారెస్టేషన్ అవుతుంది. 130 స్క్వేర్ కిలోమీటర్ల ఫారెస్ట్ ల్యాండ్ లో దాదాపు 10 లక్షల ట్రీస్ ను కట్ చేయడం, ఎంతో లాస్, డిఫారెస్టేషన్ జరుగుతుంది అని చాలా వరకు ఈ ప్రాజెక్ట్ ను ఆపడానికి ట్రై చేస్తున్నారు. గలతియా బే ఉంటుంది కదా, అక్కడ టర్టిల్స్ ఉన్నాయి. ఈ టర్టిల్స్ అనేవి జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్స్ అన్నమాట, చాలా రేర్ స్పీసెస్. ఒకవేళ ఈ పోర్టు కట్టుకుంటే ఈ టర్టల్ జాతి మొత్తం నాశనం అవుతుంది. అండ్ నికోబార్ లో ట్రైబల్ తెగలు ఉన్నారు, షాంపేన్ అండ్ నికోబారీస్ ట్రైబ్స్ ఉన్నారు. వీళ్ళు డీప్ ఫారెస్ట్ లో, అంటే ఫారెస్ట్ మధ్యలో ఉంటారు. ఆ ట్రైబల్ ఏరియాస్ కు సామాన్య ప్రజలు వెళ్ళడానికి లేదు, అలా వెళ్తే జైల్లో వేస్తారు అనమాట. అండ్ ఆ ట్రైబ్స్ దగ్గరకు మనం వెళ్లి వాళ్ళను తాకినా కూడా కొన్ని డిసీజెస్ వాళ్ళకు పాగుతాయి. వెరీ వెరీ సెన్సిటివ్ ట్రైబ్స్ అనమాట. అండ్ ఈ ట్రైబ్స్ యొక్క ఇల్లు మొత్తం ఈ ప్రాజెక్ట్ వల్ల ధ్వంసం అవుతుంది అని చెప్పి, దీని వల్ల ట్రైబల్స్ ఇళ్లను సర్వనాశనం చేస్తున్నారు అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఇల్లుంది,
మన ఇంటి పైన ఎవరైనా దాడి చేసి హైవే కట్టారు అనుకోండి, మనం బాధపడతామా లేదా? సో ఈ విధంగా ట్రైబల్స్ కూడా బాధపడతారు అని చెప్పి అక్కడున్న ఎన్నో అనిమల్స్ చనిపోతాయి అని చెప్పి 65 స్క్వేర్ కిలోమీటర్ ఫారెస్ట్ ను డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పి లక్షల్లో ట్రీస్ ను కట్ చేస్తున్నారు అని చెప్పి కోరల్ రీఫ్స్ ఉంటాయి కదా, సముద్రం దగ్గర కోరల్ రీఫ్స్ ఉంటాయి. ఈ రీఫ్స్ అనేవి సముద్రం యొక్క వాటర్ ని ప్యూరిఫై చేస్తాయి, ఎయిర్ ని ప్యూరిఫై చేస్తాయి. డీప్ సీ పోర్ట్ కడితే ఈ కోరల్ రీఫ్స్ అన్ని ధ్వంసం చేయాలి అనమాట. ఎకాలజీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. రింగ్ ఆఫ్ ఫైర్ మధ్యలో నికోబార్ ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే ఎక్కువగా ఇక్కడ భూకంపాలు వస్తూ ఉంటాయి. 2004 సునామీ కూడా ఇక్కడే వచ్చింది. దాదాపు 15 ఫీట్ వరకు నికోబార్ ఐలాండ్ అనేది నీటి కింద మునిగిపోయింది. సో ఈ ఐలాండ్ ను కొంచెం డిస్టర్బ్ చేసినా కూడా సునామీ వంటివి వస్తాయి, లేదా పెద్ద పెద్దగా వరదలు రావచ్చు. డీఫారెస్టేషన్ జరిగింది, చెట్లు లేవు. రెయిన్ వాటర్ ను, వరదలను అబ్జర్వ్ చేయడానికి చెట్లు లేకపోతే ఏమవుతుంది, ట్రైబల్ హౌసెస్ మొత్తాన్ని వరద కొట్టేసుకుని వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా ఎకాలజికల్ గా కూడా చాలా ఎన్నో కన్సర్న్స్ ను రేస్ చేశారు. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమంటుంది అంటే చెట్లను నాటితే ఎకాలజీ బ్యాలెన్స్ అవుతుంది అంటున్నారు. అండ్ ఈ షాంపీన్ అండ్ నికోబారీ ట్రైబ్స్ ఉన్నారు కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఈ ప్రాజెక్ట్ కడుతున్నాము. మేము సౌత్ వైపు కడుతున్నాము, ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ లో ఈ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు. డీప్ సీ ఫారెస్ట్ దగ్గర మేము ఎటువంటి డిస్టర్బెన్స్ చేయడం లేదు, వాళ్ళను సేఫ్ గార్డ్ చేస్తున్నామని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఈ టర్టల్స్ ను కూడా వేరే చోటికి షిఫ్ట్ చేస్తామంటున్నారు. కోరల్ రీఫ్స్ దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు. 3 కొత్త శాంచురీస్ ను కడుతోంది. టర్టల్స్, బర్డ్స్ అండ్ ఐలాండ్స్ లో ఉన్న చిన్న చిన్న జంతువులను నికోబార్, మోరీ, మెంచల్ అనే ఒక శాంచురీస్ లో పెట్టి పర్యావరణాన్ని కాపాడుకుంటామని చెప్తున్నారు. వైల్డ్ లైఫ్ కారిడోర్స్ ను పెట్టి, స్పెషల్ పాత్ అనిమల్స్ కోసమే స్పెషల్ గా దారులు పెట్టి, సిటీకు దూరంగా చాలా సేఫ్ గా అన్ని ప్రయత్నాలు చేసుకుంటాము. నో గో జోన్స్ అని పెట్టి 65 స్క్వేర్ కిలోమీటర్ల ఫారెస్ట్ ను గ్రీన్ గానే ఉంచి ట్రీస్ అన్నిటిని పరిరక్షించుకుంటామని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది. ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమంటోంది అంటే స్ట్రాటజిక్ గా ఈ ప్రాజెక్ట్ భారత్ యొక్క ఫ్యూచర్ కు చాలా పర్యావరణం దెబ్బతినకుండా డెవలప్ చేయాలి అని చెప్పి ఎన్జిటి అంటోంది. ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకో. చైనా థైలాండ్ మధ్యలో కట్ చేసి కార్ కెనాల్ ను కొడుతోంది. థైలాండ్ అనేది టెక్టానిక్ ప్లేట్స్ మధ్యలో ఉంటుంది అండ్ సీస్మిక్ జోన్ లో ఉంటుంది. మొన్న కూడా థైలాండ్ లో భూకంపం వచ్చింది. థైలాండ్ వంటి దేశంలో సూయజ్ కెనాల్ లాంటి ఒక కెనాల్ కట్టడానికి చైనా ట్రై చేస్తుంది. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ మలక్కా డైలమా నుండి బైపాస్ చేయడానికి చైనా ఎంత దూరానికైనా వెళ్తుంది. చైనా పర్యావరణం, పరిశుభ్రత దీన్ని ఏమీ ఆలోచించదండి. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. అరుణాచల్ ప్రదేశ్ పైన టిబెట్ దగ్గర మీ డాగ్ అనబడే ఒక పెద్ద 60 గిగావాట్స్ కెనాల్ ను కడుతోంది. ఐ థింక్ కడుతోంది, కంప్లీట్ అవ్వబోతోంది. ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ గా సీస్మిక్ జోన్ లో ఉంటుంది. టెక్టానిక్ ప్లేట్స్ గుద్దుకుంటాయి కదా, దాని మధ్యలో ఉంటుంది. దీని వల్ల టెక్టానిక్ ప్లేట్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి, భూకంపాలు వస్తాయి. అయినా కూడా చైనా వాటర్ షార్టేజ్ రాకూడదని చెప్పి తమ ప్రజల ఇంట్రెస్ట్ చూసుకొని జాగ్రత్తగా, అంటే పర్యావరణాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ అంత పెద్ద డ్యామ్ ను కడుతోంది. కార్ కెనాల్ ను కూడా పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేస్తూ కడుతోంది. ఇక్కడ పర్యావరణం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఆపడానికి లేదు. ముఖ్యంగా స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 6 డిగ్రీ ఛానల్ ను మనం కూడా ఆధిపత్యం సాధించలేదు అంటే ఇంకొక 30 ఇయర్స్ తర్వాత కూడా ఇండియా నార్మల్ దేశంగానే ఉంటుంది. యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ యువర్ పవర్. ఈ ప్రాజెక్ట్ ను ఆపడానికి ఎన్నో చైనీస్ ఎన్జిఓస్ పనిచేస్తున్నారు. పర్యావరణం అంటారు, పరిశుభ్రత అంటారు. ఇరాన్ యుద్ధంలో దాదాపు 60 రోజులు ఇస్ఫహాన్, నతాజ్ వంటి న్యూక్లియర్ సైట్స్ పై దాడి జరిగింది. న్యూక్లియర్ రేడియేషన్ మొత్తం పాకింది, వరదలు పడ్డాయి, భూకంపాలు వచ్చాయి. ఇరాన్ లో గత 6 నెలల నుండి 1000 కంటే ఎక్కువ భూకంపాలు నమోదయ్యాయి. 4 to 5 మాగ్నిట్యూడ్ లో. ఈ పర్యావరణ ప్రేమికులు ఎక్కడ చచ్చిపోయారు? మీరెందుకు యుఎస్ఏ దగ్గరికి వెళ్లి యుద్ధాన్ని ఆపలేకపోయారు? 2022 ఫిబ్రవరి నుండి యుక్రెయిన్ లో యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రతిరోజు విస్ఫోటనాలు జరుగుతూనే ఉన్నాయి, ఎక్స్ప్లోజన్స్ జరుగుతున్నాయి, ప్రజలు చచ్చిపోతూనే ఉన్నారు. 5 లక్షల మంది ప్రజలు చనిపోయారు. ఎన్నో బాంబ్స్ డ్రాప్స్ యుద్ధ ఆయుధాలను తయారు చేయడానికి పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉంటే ఈ పర్యావరణ ప్రేమికులు, ఈ ఎన్జిఓలు ఎక్కడ చచ్చిపోయారు? మీరెందుకు అక్కడికి వెళ్లి సావరు? అక్కడ వెళ్ళి ఎందుకు మీరు ప్రొటెస్ట్ చేయలేకపోతున్నారు? చైనా రేర్ అర్త్ మినరల్స్ అని చెప్పి ఆఫ్రికా భూములను మొత్తాన్ని త్రవ్వేసి ప్రపంచంలో ఉన్న 70 to 80% రేర్ అర్త్ మినరల్స్ చైనా దగ్గరే ఉన్నాయి. మీరెందుకు చైనాకు వెళ్లి అడగరు? అరుణాచల్ ప్రదేశ్ పైన 60 గిగావాట్స్ మీ డాగ్ అనే ఒక పెద్ద కెనాల్ కడుతూ ఉంటే మీరెక్కడ సచ్చారు? మీరెందుకు దాన్ని ఆపలేకపోయారు? పర్యావరణం, పరిశుభ్రత అందరికీ కావాలి. బట్ స్ట్రాటజిక్, వ్యూహాత్మకమైన విషయాల్లో మీరు కొంచెం తగ్గాలి, వాళ్ళు కొంచెం తగ్గుతారు. హర్మూజ్ లో ఆధిపత్యం సాధించడానికి ఇరాన్ కు 20 ఏళ్లు పట్టింది. మనకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి 20 ఇయర్స్ పడుతుంది. 20 ఇయర్స్ తర్వాత మన ఫ్యూచర్ జనరేషన్ కోసం మనం ఏమిస్తున్నాం?
నికోబార్ ప్రాజెక్ట్ వంటి ఒక స్ట్రాటజిక్ పోర్ట్ ను ఇవ్వాలి. యాక్చువల్లీ దిస్ ఈజ్ సోషల్ సర్వీస్. పర్యావరణం పాడవుతుంది అంటే కార్ కెనాల్ ను చైనా కట్టేటప్పుడు ఏం పీకుతున్నారు? డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు అంటే పర్యావరణం అనేది ఒక బూటకం లాంటిది, ఆయిల్ ను డ్రిల్ చేస్తాం, డ్రిల్ బేబీ డ్రిల్ అని చెప్పి బిలియన్స్ ఆఫ్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ను డ్రిల్ చేసుకుంటూ పోతున్నాడు. ఈ సోకాల్ ఎన్జిఓలు పర్యావరణ ప్రేమికులు ఎక్కడ సచ్చారు? వీళ్ళకు వీసా పాస్పోర్ట్ ఇప్పించి అమెరికాకు పంపితే అక్కడికి వెళ్లి ప్రొటెస్ట్ చేయమనండి. అమెరికానే ఫాజిల్ ఫ్యూల్స్ ను ఎంకరేజ్ చేస్తోంది. అమెరికా లాంటి దేశాలే తమ దేశ ఇంట్రెస్ట్ కోసం అమెరికన్ ఫస్ట్ పాలసీ అని ముందుకు పెట్టి అమెరికా ఈ విధంగా చెలరేగిపోతుంది. ఇండియా దగ్గర ఎకనామికలీ వీఆర్ డెవలపింగ్, స్టిల్ డెవలపింగ్ గానే ఉన్నాం. ఇండియా $4-5 ట్రిలియన్ దగ్గరే మనం చేతులు కాళ్ళు ఆడిస్తున్నాం. ఇంకా మనం పూర్తిగా డెవలప్ అవ్వలేదు. 20-30 ట్రిలియన్ ఎకానమీ ఉన్న దేశాలే పర్యావరణం బై ఫుట్ అని చెప్పి డెవలప్మెంట్ చేసుకుంటూ పోతుంటే మనం ఇంకా డెవలప్ అవుతున్నాం. మనం ఈ టైంలో పర్యావరణం, పరిశుభ్రత, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ బెల్ట్ అని చూసుకుంటూ పోతే మనం ఎప్పుడు డెవలప్ అవుతాము? సింగపూర్ లాంటి రోడ్స్ ఉండాలి, సింగపూర్ లాంటి సిటీస్ ఉండాలి అని చెబుతున్నారు. సింగపూర్ చేసిన పని మనం ఎందుకు చేయలేకపోతున్నాము? ఎకాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి ఒక సొల్యూషన్ ను తీసుకురావాలి. రెండు పార్టీస్ కొట్టుకు సావకండి, కూర్చొని మాట్లాడండి. ఒకవేళ ఈ నికోబార్ ప్రాజెక్ట్ స్టాప్ అయితే సంతోషపడేది చైనా. అండ్ ఈ విషయంలో నేను ఎవరి పార్టీ సపోర్ట్ తీసుకోవడం లేదు. ఇండియన్ ఇంట్రెస్ట్ కోసం ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ముఖ్యం. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.